వెల్కమ్ టు మన విద్య. డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, ఫస్ట్ పార్ట్ నంబర్స్. సో మనకి ఆర్ఎస్ అగర్వాల్ అనే బుక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్, ఎనీ టైం మనం మ్యాక్సిమం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక టాపిక్ తీసుకున్నట్లయితే ఆ టాపిక్ సంబంధించిన ప్రతి ఎగ్జాంపుల్ని కూడా ఇక్కడ మనం కవర్ చేసుకోవచ్చు. సో మనం క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోని ఫస్ట్ టాపిక్ అయినటువంటి నంబర్స్ అనే సిస్టమ్ తోటి మన కోర్సును స్టార్ట్ చేస్తున్నామండి. సో ఈ కోర్సులో భాగంగా ఇది పార్ట్ 1 వీడియో ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అన్నింటినీ కూడా జాగ్రత్తగా ఫాలో కండి అండ్ క్లాస్ మొత్తం కూడా కంప్లీట్గా ఫాలో కండి. ఎక్కడ ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అండ్ అదేవిధంగా www.manvidya.in అనే వెబ్సైట్లో మీకు డైలీ మోడల్ టెస్ట్లు, ప్రాక్టీస్ టెస్ట్లు ఫ్రీగా అందించడం జరుగుతుందండి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎనీ నోటిఫికేషన్ కావచ్చు, అండ్ మెటీరియల్స్ కావచ్చు పీడిఎఫ్ రూపంలో, ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ విజిట్ www.manvidya.in. సో కమింగ్ టు పాయింట్ అండి, నంబర్ సిస్టమ్ అనే టాపిక్ మనం మొదలు పెడుతున్నాం. సో ఈ నంబర్ సిస్టమ్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఇస్తున్నాడు ఆర్ఎస్ అగర్వాల్లో, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పేసి డైరెక్ట్గా బుక్ నుంచి యాస్టేజ్ క్వశ్చన్స్ని తీసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ది ప్లేస్ వాల్యూ అండ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ది 6 ఇన్ న్యూమరికల్ 85, 69 అండ్ 73 ఈజ్ అని ఇచ్చాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో మనకి ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అనే రెండు టర్మ్స్ కనబడుతున్నాయి. సో జనరల్గా ఒక నంబర్కి రెండు వాల్యూస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 673 తీసుకున్నట్లయితే ఇందులో 7కి రెండు వాల్యూస్ ఉంటాయి. ప్రతి నెంబర్కి కూడా రెండు వాల్యూస్ ఉంటాయి. ఒకటి ఫేస్ వాల్యూ, రెండోది ప్లేస్ వాల్యూ. సో యాక్చువల్గా ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ, అది ఎలాగో 7గానే ఉంటుంది ఎప్పుడు కూడా. అది ఎంత కనబడుతుంది మనకి 7 కాబట్టి అది ఫేస్ వాల్యూ, దాని ముఖ విలువ అంటాం తెలుగులో, అది ఎప్పుడు 7 ఉంటుంది. బట్ ప్లేస్ వాల్యూ అంటే దాని స్థాన విలువ. ఇది 1ల స్థానం, ఇది 10ల స్థానం, ఇది 100ల స్థానం. అలా ముందుకెళ్తే కూడా 1000, 10,000 అలా ఉంటుంది కదండి. ఇక్కడ ఇది 10ల స్థానం. సో 10ల స్థానంలో ఉన్న 7కి ప్లేస్ వాల్యూ వచ్చేసి మనకి 70 అవుతుంది. సపోజ్ ఇక్కడ 6 కనుక తీసుకుంటే దీని ప్లేస్ వాల్యూ 600 అవుతుంది. బట్ 3 తీసుకుంటే మాత్రం దీని ప్లేస్ వాల్యూ 3 మాత్రమే అవుతుంది. అంటే ప్రతి నెంబర్కి కూడా స్థాన విలువలు, ముఖ విలువలు రెండు రకాలుగా ఉంటాయి. స్థాన విలువని మనం ప్లేస్ వాల్యూ అంటాం, అండ్ ముఖ విలువని ఫేస్ వాల్యూ అంటాం. సో ఈ రెండిట్లలో కూడా ఇప్పుడు మనకు అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసి 6 గురించి అడుగుతున్నాడు. సో 6 అనేది మనకి ఇక్కడ ఈ పొజిషన్లో ఉంది. ఇది మనకి 1, 10, 100, 1000. సో వేలల్లో ఉన్న స్థానం ఎంతండి? 6000. అదేవిధంగా ఫేస్ వాల్యూ అంటే ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది, 6గానే ఉంటుంది. అది కనుక మనం తీసేస్తే 5994 రావడం జరుగుతుంది. సో 5994 అంటే ఆప్షన్ నెంబర్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ది లోకల్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 7 ఇన్ న్యూమరికల్ వాల్యూ. లోకల్ వాల్యూ అన్న ప్లేస్ వాల్యూ అన్న రెండు వాల్యూస్ ఒకటే. లోకల్ అండ్ ప్లేస్ ఈ రెండింటికి మీనింగ్ ఒకటే అండి. ఆ మీనింగ్ కోసం ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు మనకి. సో ప్లేస్ వాల్యూ అన్న లోకల్ వాల్యూ అన్న ఒకటే మీనింగ్ ఉంటుంది. సో ఆ రకంగా కనుక చూస్తే ఇక్కడ 7 మనకి ఎక్కడ ఉందండి? 1, 10, 100, 1000, 10,000. సో 70,000 -7. సో ఇలా చేసేటప్పుడు మనకి 6,993 రావడం జరుగుతుంది. సో ఆప్షన్ నెంబర్ డి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ ది ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 2 7s ఇన్ న్యూమరికల్. సో 2 7s అని ఇచ్చాడు. సో 2 7s అంటే ఇక్కడ ఈ నెంబర్లో 2 7s ఉన్నాయి. ఆ 2 7ల మధ్య ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువల మధ్య తేడా ఎంత అని అడుగుతున్నాడు. సో స్థాన విలువలు అంటే 1, 10. సో 70 అనేది 1, 100, 1000, 10,000, 1,00,000. సో లక్షలలో ఒకటి ఉందండి, అంటే 7 lakhs ఒకటి రావడం జరుగుతుంది. సో సింపుల్గా మనకు చెప్పాలంటే 7 lakhs నుంచి 17 తీసేస్తే 6,99,930 రావడం జరుగుతుంది. సో ఆప్షన్ నెంబర్ సి అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద యూనిట్ డిజిట్స్ ఇన్ ది ప్రోడక్ట్ ఆఫ్ 784 × 618 × 917 × 463 ఈజ్ అని చెప్పేసి ఇచ్చాడు. యూనిట్ డిజిట్ అంటే 1ల స్థానంలో వచ్చే అంకె ఏది అంటే ఇప్పుడు మనకి నంబర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా మల్టిప్లికేషన్ చేయడం ద్వారా 1ల స్థానంలో ఏ అంకె వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈ నంబర్ని మనం మల్టిప్లికేషన్ చేయడం చాలా కష్టం అండి, ఎందుకంటే పెద్ద నెంబర్ ఉంది. ఏదో చిన్న నెంబర్ ఉంటే మనం మల్టిప్లికేషన్ చేసేవాళ్ళం, బట్ ఇక్కడ నెంబర్ పెద్దగా ఉంది. కానీ మనకు అడుగుతుంది యూనిట్ డిజిట్ అంటే 1ల స్థానంలో వచ్చే విలువ ఏంటి. మరి 1ల స్థానంలో విలువని మనం చేసేటప్పుడు కేవలం 1ల స్థానంలో మాత్రమే కన్సిడర్ చేయాలి. అలా కనుక తీసుకుంటే 784లో లాస్ట్ నెంబర్ ఎంత అండి?
4. 6 18లో లాస్ట్ నెంబర్ ఎంత అండి 8. 4 into 8 ఎంత అండి 32. ఇక్కడ కూడా మనకి 2 మాత్రమే కన్సిడర్ చేద్దాం, ఒకట్ల స్థానంలో విలువను మాత్రమే కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు 9 17లో 7, 7 into 2 14, 14లో 4 మాత్రమే తీసుకోండి. అండ్ 4 into 3 12, 12లో మనకి లాస్ట్ నెంబర్ ఎంత అండి 2. కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ నెంబర్ ఏ అనేది రైట్ అవుతుంది. సో సింపుల్గా చేసేయచ్చు. 4 into 8 32, 2 into 7 14, 4 into 3 12. మన ఆన్సర్ ఎంత ఇప్పుడు 2 కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్స్ ఇన్ 7 to the power of 105? సో ఇప్పుడు 7 to the power of 105 అడుగుతున్నాడు. సో 7 to the power of 105 అనేది మనం ఇంపాసిబుల్ అని చేయడానికి, అందులో యూనిట్ డిజిట్లో ఏమొస్తుందో కూడా మనకు తెలియదు. బట్ ఇటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనం చేసేటప్పుడు పవర్ని టు ది పవర్ ఆఫ్ 4 రూపంలో రాయాలి. టు ది పవర్ ఆఫ్ 4 రూపంలో అంటే 7 to the power of 4 రాసేసి ఇంకా ఎంత మిగులుతుందో చూద్దాం. సో 105 అంటే కామన్గా 4 టేబుల్లో 100 వస్తుంది, 104 వస్తుంది. సో 26 into 4 104. బట్ 104 మిగిలితే 104 పోను ఒక 7 మిగులుతుంది, అంటే 7 power 1 రాయొచ్చు. 4 into 26 104 ప్లస్ 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 105. అంటే ఈ పవర్ 105 ఏదైతే ఉందో దాన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఒకటి 4 గుణకాల లెక్క, ఇంకోటి మిగిలినది ఏదైతే ఉందో అది డైరెక్ట్గా 7 to the power of రాయగలుగుతున్నాం. ఇక్కడ 4 గుణకాల లెక్క రాయడం వల్ల మన ఉద్దేశం ఏంటంటే 7 power 4 అనేది 1 అండి, లాస్ట్ డిజిట్ 7 power 4 అనేది 1. ఎట్లా చేస్తున్నాం, 7 square 49, ఇంకో 7 square 49, 9 into 9 81, లాస్ట్కి ఏమొచ్చిందండి 1 వచ్చిందంటే 7 power 4లో లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో అది 1 వస్తుంది. సో 1కి పవర్ ఎంత ఉన్నా కూడా 1 ఉంటుంది కాబట్టి ఈ మొత్తంలో లాస్ట్ నెంబర్ ఎంత అండి 1 వస్తుంది. ఇంటూ 7 power 1 అంటే 7 అండి. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 7. సో మనకు ఎండ్ ఆఫ్ ది మొత్తం ఎక్స్పెన్షన్లో కూడా లాస్ట్ డిజిట్ అనేది మనకి 7 కావడం జరిగింది. అది మనకి ఆప్షన్ నెంబర్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఒక క్వశ్చన్లో మనకి టు ది పవర్ ఆఫ్లో అంటే యూనిట్ డిజిట్లో అడిగాడు అనుకోండి, అప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి, ఆ పవర్ ఎంతైతే ఉందో ఆ పవర్ మొత్తాన్ని కూడా టు ది పవర్ ఆఫ్ 4లలో రాస్తూ మిగిలిన నెంబర్స్ని పక్కకు రాయడం. ఇంకో 2 ఎగ్జాంపుల్ చేద్దామండి. చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు సేమ్ మెథడ్ పైన, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్. దీనిపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్స్ ఇన్ ద ప్రోడక్ట్ ఆఫ్ 3 power 65 అండ్ 6 power 59 అండ్ 7 power 71 ఇచ్చాడు. సో ఇప్పుడు కూడా యూనిట్ డిజిట్లో ఫస్ట్ టైం వస్తుందో చూసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటే 3 power 65 అని ఇచ్చాడు. సో 3 power 65 నేను ఏ విధంగా రాసుకోవచ్చు, 3 power 4 ఇంటూ 4 16 64, ఒకటి మిగిలింది 3 power 1 రాసుకుంటున్నాను. సో 3 power 4 అంటే 81 అండి యాక్చువల్గా, బట్ మనకు 1 వస్తుంది. ఆడ్ నెంబర్స్ అంటే బేసి సంఖ్యలు ఏవైనా కూడా మనకి టు ది పవర్ ఆఫ్ 4లో రాసామనుకోండి వాటికి ఆన్సర్ 1 వస్తుంది. ఇప్పుడు 7 రాసాం, 3 రాయొచ్చు, ఎక్సెప్ట్ 5 అండి, ఎక్సెప్ట్ 5. అదేవిధంగా 9 రాయొచ్చు, 1 రాయొచ్చు. వీటికి ఏదైనా కూడా మనకు మళ్ళీ ఏమొస్తుందండి 1 రావడం జరుగుతుంది. ఈవెన్ నెంబర్స్ అన్నిటికీ కూడా 2 4 6 8 వీటికి పవర్ 4 రాసామనుకోండి, 2 4 6 8 దేనికైనా కూడా పవర్ 4 రాస్తే మనకు 6 రావడం జరుగుతుంది. ఆడ్ నెంబర్స్కి అయితే 1 వస్తుంది, ఈవెన్ నెంబర్స్కి అయితే 6 వస్తుంది. బట్ ఎక్సెప్ట్ 5కి ఏం రాసినా కూడా మళ్ళీ 5 ఉంటుంది. ఈ విషయం గుర్తుంచుకోండి. సో ఆ విధంగా 3 power 4 రాస్తే 1 వస్తుంది. 1 to the power 16 అంటే 1 ఉంటుంది. 1 into 3 power 1 అంటే 3. సో 1 into 3 అంటే ఎంత అండి 3. అంటే ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దీని నుంచి మనకు లాస్ట్కి వచ్చిన నెంబర్ 3 అండి. అదేవిధంగా సెకండ్ నెంబర్ ఎంత అంటే 6 power 59. సో 6 power 59 అంటే మనకి ఏం అవసరం అండి, ఇందులో 6 మాత్రమే తీసుకుంటాం. 6 power ఎంత ఉన్నా కూడా డైరెక్ట్గా 6 వచ్చేస్తుంది. సో మనం 6 తీసుకోవచ్చు. ఎలా అంటే 6 స్క్వేర్ రాసామనుకోండి, లాస్ట్కి ఏముంటుందండి 6 into 6 36 వేస్తాం. మళ్ళీ ఇంటూ 6 వేసామనుకోండి, అగైన్ 36. అంటే లాస్ట్కి వచ్చే నెంబర్ ఎప్పుడు కూడా 6 రావడం జరుగుతుంది. లాస్ట్ నెంబర్ ఏదైనా కూడా మళ్ళీ మనకి 6 ఉంటుంది కాబట్టి 6 power ఎంత రాసినా కూడా 6 ఉంటుంది. డైరెక్ట్గా 6 తీసుకుందాం. అండ్ ఫైనల్లీ 3 6 ఎంత అండి 18. ఇక్కడ మనకి 8 అనేది ఆన్సర్. ఈ రెండింటి నుంచి మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 8. ఇప్పుడు ఈ 8 తోటి 7 power 71 చేయాలి. సో 7 power 71లో మనకి 7 power 4లో రాస్తే 7 power 4 పోను అంటే 72 అనేది 4 టేబుల్లో వస్తుంది. ఇక్కడ మనకి టేబుల్స్ బాగా గ్రిప్ ఉండాలి. 72 అనేది 4 టేబుల్లో వస్తుంది. సో మనకి 71 ఉంది కాబట్టి ఇంటూ 7 power 3 రాసుకోవచ్చు. లేదా 68 వచ్చేటట్టుగా 68 ఎంత అండి మనకి 71/4 చేస్తామనుకోండి, 4 1s 4, 31 మిగులుతుంది. 4 7s 28,
3 మిగులుతుంది కదా, ఆ 3కి రాస్తున్నాం. 17 into 4 68 ప్లస్ 3 71, 7 power 71. సో 7 power 4 ఎంత అండి, 1 పవర్ ఎంత ఉన్న 1 కాబట్టి నో నీడ్ టు రైట్. బట్ 7 క్యూబ్ అండి, 7 క్యూబ్ అంటే 343. మనకి వచ్చే బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఎంతవరకు అవసరం అంటే, మనం అర్థమెటిక్ క్వశ్చన్స్ ఆన్సర్ కనుక ఫాస్ట్గా చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా 1 to 20 టేబుల్స్ రావాలి, 1 to 35 స్క్వేర్స్ రావాలి, 1 to 15 క్యూబ్స్ రావాలి. ఇవి మాత్రం మస్ట్ అండి. సో ఇక్కడ క్వశ్చన్లో 7 క్యూబ్ అంటే 343. సో లాస్ట్ నెంబర్ 3 into 8 24. సో లాస్ట్కి వచ్చే డిజిట్ ఎంత మనకి 4. 24 లాస్ట్ డిజిట్ ఎంత 4 కాబట్టి ఆన్సర్ 4 తీసుకుంటాం. సో మనకి ఇక్కడ ఆప్షన్ నెంబర్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో యూనిట్ డిజిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని చేసేటప్పుడు మనకు ఒకటే మెథడ్ అండి, ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అన్నిటికీ 6 గాను, ఆడ్ నెంబర్స్ అన్నిటికీ 1 గాను టు ది పవర్ ఆఫ్ 4లో రాసినప్పుడు తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ 7 power 95 minus 3 power 58? సో ఇక్కడ అగైన్ 7 power 95 ఇచ్చాడు. సో 96 మనకి రావడం జరుగుతుంది, 92 వస్తుంది. సో మనకి 7 power 4లో అది ఎంత వస్తుందో మనకు అవసరం లేదు యాక్చువల్గా. 92 వస్తుంది కాబట్టి 7 క్యూబ్ మిగులుతుంది, మైనస్ 3 power 58 కాబట్టి 3 power 4 రాసినప్పుడు 56 పోతే 3 స్క్వేర్ మిగులుతుంది. సో 3 క్యూబ్ అంటే ఎంతండి 343 అండ్ 3 స్క్వేర్ ఎంత అండి 9. ఇప్పుడు 3 నుంచి 9 తీసేయాలి, మనకి ఇదంతా కూడా అవసరం లేదు. 3 నుంచి 9 పోదు, క్యారీ ఫార్వర్డ్ తీసుకుంటే 13 అవుతుంది. 13 - 9 ఎంత అండి 4 రావడం జరుగుతుంది. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ మనకి ఎంత 4 రావడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే మనదే స్పీడ్గా చేస్తున్నామని ఫీల్ కావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ చేసేటప్పుడు ప్రతి దాంట్లో కూడా బేసిక్ మెథడే వాడతాం, ఈజీ అది ప్రాసెస్ ఏదో ఉందో అదే స్టెప్స్ ఇస్తామని కాకుండా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉండాలి. సో ఇప్పుడు మనం 7th క్వశ్చన్కి వచ్చినాక కూడా ఈ క్వశ్చన్ అదే మెథడ్ చేస్తాం, ఈ క్వశ్చన్ అదే మెథడ్ చేస్తాం, ఇప్పుడు కూడా అదే మెథడ్ ఫాలో అయితే టైం ఎప్పుడు సేవ్ అవుతుందండి. అలా కాకుండా 7 power 95 ఉంది, 92 అనేది 4 టేబుల్ వస్తుంది, అంటే ఎంత మిగిలింది 3 మిగిలింది. డైరెక్ట్గా 7 క్యూబ్ తీసుకోండి ఇక్కడ నుంచి. అండ్ అదేవిధంగా 3 power 58 ఉంది, సో 56 వస్తుంది, అంటే 3 స్క్వేర్ తీసుకోండి. 7 క్యూబ్లో లాస్ట్ పదం 3 స్క్వేర్లో లాస్ట్ పదం 9, మైనస్ ఉంది కదండి, 3 నుంచి 9 పోదు, క్యారీ ఫార్వర్డ్ చేస్తే 13 అవుతుంది. 13 - 9 ఎంత 4 ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్గా ఇప్పుడు మనం ఆప్షన్ నెంబర్ బి క్లిక్ చేస్తాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ 4137 హోల్ టు ది పవర్ ఆఫ్ 754 ఇచ్చాడు. సో 754 అంటే మనకి 754 హోల్ టు ది పవర్ ఆఫ్ ఉంది. మనకు కావాల్సింది యూనిట్ డిజిట్. యూనిట్ డిజిట్ అంటే మనం ఏం తీసుకుంటాం, లాస్ట్ నెంబర్ తీసుకుంటాం. సో లాస్ట్ నెంబర్ 7 అండి, 7 power 754 ఉంది. సో ఈ 754ని 4 తోటి క్యాన్సిల్ చేద్దాం. సో 4 తోటి క్యాన్సిల్ చేస్తే రిమైండర్ ఎంత మిగులుతుందో మనకు అది ముఖ్యం, శేషం ఎంత మిగులుతుందో అదే ముఖ్యం. సో 754లో మనం 7 కూడా చూడనవసరం లేదు. ఎందుకు చూడనవసరం లేదు, డివిజిబిలిటీ లాచ్ అవుతాం. భాగాహార నియమాల ప్రకారం ఒక నంబర్ 4 తోటి భాగించబడాలంటే లాస్ట్ 2 డిజిట్స్ చూస్తే సరిపోతుంది. సో లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఎంతండి, ఇక్కడ 54 చూస్తే చాలు. 54లో మనకి 52 వస్తుంది కానీ నెక్స్ట్ 56 వస్తుంది, అంటే ఎంత మిగిలింది 52 పోతే 7 power 2 మిగులుతుంది. 7 power 2 అంటే ఎంతండి 49, లాస్ట్ డిజిట్ 9. అంటే వితౌట్ పెన్ను పేపర్ రఫ్ వర్క్ అనేది తగ్గిస్తూ చేయడం ఎలా అంటే మన ప్రాక్టీస్ పెరగాల, తెలిసిన ప్రతి విషయాన్ని ఉపయోగించుకోగలగాలి. ఎక్కడెక్కడో ఏమేమో షార్ట్కట్స్ వింటాం, వాటన్నిటిని టైంకి వాడగలగాలి, దానికి ప్రాక్టీస్ అవసరం అండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ 6374 హోల్ టు ది పవర్ ఆఫ్ 1793, 625 హోల్ టు ది పవర్ ఆఫ్ 317, 341 హోల్ టు ది పవర్ ఆఫ్ 491. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం పెన్ను పేపర్ యూజ్ చేసి చేయొచ్చు, యూజ్ చేయకుండా కూడా చేయొచ్చండి. జనరల్గా చూడండి, ఇప్పుడు మనకు లాస్ట్ డిజిట్ కావాలంటే ఫస్ట్ నెంబర్ ఎంతండి 6374, అందులో లాస్ట్ డిజిట్ ఏంది 4 టు ది పవర్ ఆఫ్ 1793 ఉంది. 1793 అంటే ఇంతకుముందుకు చెప్పిన విధంగా ఒక నంబర్ 4 తోటి భాగించబడాలంటే కేవలం లాస్ట్ 2 సంఖ్యలు చూస్తే సరిపోతుంది. ఇక్కడ లాస్ట్ 2 సంఖ్యలు ఎంతండి 93 అంటే మనకు తెలుసు 4 టేబుల్లో 92 వస్తుంది, 96 వస్తుంది, 100 వస్తుంది, 88 వస్తుంది, 86 84 వస్తుంది, 80 వస్తుంది. అంటే 4 తోటి ఏమేమి క్యాన్సిల్ అవుతాయో ఈజీగా మనం ఐడెంటిఫై చేస్తాం. 92 క్యాన్సిల్ అవుతుంది, 93 ఉంది, అంటే ఎంత మిగులుతుందండి ఇక్కడ 4 power 1 ఇక్కడ మిగిలింది ఫస్ట్ది. సెకండ్ది 5 ఉంది, 5కి మనం ఎంత రాసిన ఏమొస్తుందండి 5 వస్తుంది. లాస్ట్కు 1 ఉంది, 1కి ఎంత రాసిన ఏమొస్తుందండి 1 వస్తుంది. వీటి మధ్యలో ఏముంది మరి 0 ఉంది. 4 into 5 ఎంత అండి 0, 4 into 5 20, లాస్ట్ డిజిట్ ఏంటి 0 into సంథింగ్ ఏంటండి 0. సో మన ఆన్సర్ ఎంత ఇప్పుడు ఏ అనేది 0 కావడం జరిగింది.
ఇప్పుడు ఈ మొత్తం క్వశ్చన్లో మనం ఎటువంటి రిస్క్ తీసుకోకుండా కూడా చేయొచ్చండి. ఎందుకంటే ఫస్ట్ మనకేముందండి 4 to the power of సంథింగ్. సో 4 to the power of సంథింగ్ ఎంత చేసినా కూడా ఒక సరి సంఖ్య వస్తుంది. ఆ సరి సంఖ్యని 5 తోటి గుణించినాం అనుకోండి, ఎందుకంటే సెకండ్ నెంబర్లో 625 ఉంది కదా, ఈ 625 ఎంత చేసినా కూడా లాస్ట్కి ఏమొస్తుంది 5 వస్తుంది. 5 ఉన్నప్పుడు పవర్ ఎంత ఉన్నా కూడా దీనికంటే ముందు ఎంత ఉన్నా అక్కడ మనకి లాస్ట్ డిజిట్ 5 వస్తుంది. ఈ 5ని ఇక్కడ వచ్చే సరి సంఖ్య 4 ఉంది కదండి, 4 పవర్ ఎంత రాసినప్పుడు మనకి ఏమొస్తుంది ఒక సరి సంఖ్య వస్తుంది, ఈవెన్ నెంబర్ వస్తుంది. ఈవెన్ నెంబర్ని 5 తోటి మల్టిప్లికేషన్ చేస్తే లాస్ట్కు 0 వస్తుంది. సో మొత్తం ఆన్సర్ కూడా 0 అయిపోతుంది. అంటే డైరెక్ట్గా ఈ 9వ క్వశ్చన్ని చూసి 0 అని చెప్పి చేసేయచ్చు. అంటే క్వశ్చన్ని అబ్జర్వేషన్ ఎంత బాగా చేస్తున్నాం అనేది ముఖ్యం. అబ్జర్వ్ కరెక్ట్ చేస్తామనుకోండి ఆన్సర్ అదే వచ్చేస్తుంటుంది. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ అండి. ఇక్కడ 10th క్వశ్చన్ అనేది మనకి కామన్గా అడిషన్ బేస్ పైన ఉందండి. అడిషన్స్ అందరికీ వచ్చు. ఓకే, చాలామంది కూడా ఇప్పుడు నేను చెప్పే షార్ట్ కట్ కూడా తెలిసే ఉంటుంది, బట్ ప్రాక్టీస్ మీకు అవసరం కాబట్టి దానికోసం చెప్తున్నాను. సో మనకి ఇక్కడ ఎక్స్ అనే పదం ఉందనుకుంటే దీనికి మైనస్ ఉంది, ఈ -6 ఇట్ వచ్చింది అనుకోండి ప్లస్ అవుతుంది, ఈ ప్లస్ నెంబర్ మొత్తం ఇట్ వస్తే మైనస్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, 7589 నుంచి 33,434 తీసేయాలి. మరి అలా తీసేయడానికి రఫ్ వర్క్ యూజ్ చేస్తాం కదండి, అలా కాకుండా డిజిట్ వైజ్గా యూనిట్ ప్లేస్లో ఉన్నదాన్ని యూనిట్ ప్లేస్లో, 1ల స్థానం నుంచి 1ల స్థానం, 10ల స్థానం నుంచి 10ల స్థానం, 100ల స్థానం నుంచి 100ల స్థానం, అంటే వాటి పొజిషన్స్ని బేస్ చేసుకొని మైనస్ చేయడం ద్వారా అడ్వాంటేజ్ ఉంటుంది. అలా కనుక చేసామనుకోండి 9 - 4 5 వస్తుంది, 8 - 3 5 వస్తుంది, 5 - 4 1 వస్తుంది, 7 - 3 4 వస్తుంది. 41 55 మన ఆన్సర్ ఎంత అండి, బి కావడం జరుగుతుంది. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసామనుకోండి మనకు నెక్స్ట్ ఇదే మెథడ్ మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 11th క్వశ్చన్ చూసుకున్నట్టయితే 8597 - x 7429 - 43 58 ఉంది. సో మనకు కావాల్సిన ఎక్స్ని రైట్ సైడ్ తీసుకొచ్చుకుందాం, ఇది ప్లస్ ఎక్స్ అవుతుంది. ఈ రెండు పదాలు ఇటు వచ్చేస్తే మనకు మైనస్, అంటే ప్లస్ ఇది మైనస్ అవుతుంది, మైనస్ ఇది ప్లస్ అవుతుంది. అలా కనుక అయిందనుకోండి ఫస్ట్ పదం 8597 ప్లస్ ఉంటుంది, రెండవ పదం 4358 అంటే ఇదండి, ఈ పదానికి ప్లస్ ఉంటుంది, ఇది మైనస్ ఉంటుంది. సో ఇది ప్లస్ చేయాలి, ఈ ఫస్ట్ పదాన్ని ప్లస్ చేయాలి, మధ్యలో పదాన్ని మైనస్ చేయాలి. ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అలా తీసుకుంటే 7 + 8 15 - 9 మనకేమొస్తుందండి 6 వస్తుంది. తర్వాత 9 + 5 9 + 5 14 -2 12. మరి 12 వచ్చింది, 2 రాశాను, 1 క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో 5కు 1 కలిపితే 6 6 + 3 9 9 - 4 5 9 - 4 5. అదేవిధంగా ఇప్పుడు క్యారీ ఏం లేవు కాబట్టి 8 + 4 12 12 - 7 5. సో మన ఆన్సర్ ఎంత అండి ఇప్పుడు 55 26 కావడం జరుగుతుంది. 55 26 కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 32 51 + 5 87 + 6 3 6 9 - x = 3007. సేమ్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం, ఈ నెంబర్ మొత్తాన్ని ఇక్కడ సైడ్ తీసుకొస్తాం. అంటే ఈ 3 నంబర్లు కలపాలి, ఇది ఒకటి తీసేయాలి. ఇప్పుడు ఇదంతకంటే ఇక్కడ ఎంత ఉందండి 251 ఉంది, 3251 3007 3 కామన్ కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటే 251 - 7 ఎంత ఉంటుంది 244 ఉంటుంది. ఇది పెద్దది ఏముందండి ఇలా, ఇది కాబట్టి యాస్ట్రిక్ ప్లస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం 244 + 369 + 587 చేస్తే చాలు. 7 + 9 16 16 + 4 20 20 కదా, 0 రాశాను, 2 క్యారీ చేస్తే 8 + 2 10 10 + 6 16 16 + 4 అగైన్ 20, మళ్ళీ 2 క్యారీ 5 + 2 7 7 + 3 10 10 + 2 12. సో మన ఆన్సర్ అంతే ఇప్పుడు 1200, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ డి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. అఫ్కోర్స్ ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్ ఇంత ఈజీగా అడుగుతలేడు, కానీ మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఈ స్పీడ్ మీకు అవసరం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్ అన్నీ కూడా కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లోనే ఉన్నాయండి, కానీ మనకు క్వశ్చన్స్కి స్పీడ్ ఏదైతే ఉందో, అక్యురసీ ఏదైతే ఉందో అదే మీకు హెల్ప్ అవుతుంది. ఎంత అడ్వాన్స్ క్వశ్చన్స్ అయినా కూడా చేసేది మనమే, ఉపయోగపడేటి ఇవే, ఇంకా వేరే రావు. కాబట్టి మన స్పీడ్ని మనం పెంచుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. 13th క్వశ్చన్, 43 00 731 - x = 25 35
618. సో ఎంత పెద్ద నెంబర్ అయినా కూడా చేసే ప్రాసెస్ ఒకటే అండి. ఏం చేస్తాం, ఈ మైనస్ అటు వెళ్తుంది, ఆ ప్లస్ ఇటు వస్తుంది. సో మనకు ఫస్ట్ నెంబర్ నుంచి లాస్ట్ ఇచ్చిన సెకండ్ నెంబర్ని తీసేస్తే సరిపోతుంది. సో దానికోసం ఏం చేస్తామండి, 1 - 8. 1 - 8 పోతుందా అండి, పోదు. క్యారీ తీసుకున్నాం అనుకోండి 11 అవుతుంది. 11 - 8 అంటే 3 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఒకటి క్యారీ కాబట్టి 2 మిగిలింది. 2 - 1 ఎంత అండి, 1 ఉంటుంది. అండ్ ఇక్కడ 7 - 6 అగైన్ 1 వచ్చేసింది. 0 - 5 పోదు కదా, క్యారీ తీసుకుంటే 10 - 5 5 ఉంటుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది, ఒకటి క్యారీ అయిపోయింది. ఇప్పుడు క్యారీ తీసుకుంటే 10 - 1 9, 9 - 3. 9 - 3 ఎంత అండి, 6 వస్తుంది. అండ్ ఇక్కడ క్యారీ 1 ఉంది, సో ఇక్కడ 2 మిగిలింది. 2 - 5 క్యాన్సిల్ కాదు. సో ఇక్కడ 12 - 5 7 తీసుకుంటాం. ఆల్రెడీ ఇక్కడ క్యారీ పోయింది కాబట్టి 3 - 2 1. స్పీడ్గానే ఉంటుందండి, ఏదైనా కూడా స్పీడ్గానే ఉంటుంది. బట్ చేయడంలో మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా ఆ స్పీడ్ మనం అద్దుకుంటాం. ఈ చిన్న క్వశ్చన్స్ని అడిషన్స్ని కూడా ఎలా చేయాలో మీకు చెప్పాను. ఇప్పుడు నేను చేస్తేనే ఆన్సర్ కరెక్ట్ వస్తుందని కాదు, మీరు చేయాలండి. మీరు చేసి కరెక్ట్ ఆన్సర్ని చెక్ చేయండి విత్ సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, x - something which is equal to ఇదని ఇచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే ఈ 2 మైనస్లు ఇటు వచ్చాయనుకోండి ప్లస్ అవుతాయి. సో 3 నెంబర్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. 3 నెంబర్స్ని యాడ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ 99 అంటే 9999. ఒక్కటి కలిపామనుకోండి ఇది 10,000 అవుతుంది. వచ్చిన ఆన్సర్కి ఒకటి యాడ్ చేసుకుంటే అయిపోతుంది కదండి. అంటే ఇక్కడ మనం ఒకటి కలపాలంటే ఇక్కడ ఒకటి తగ్గిద్దాం, ఈ ఒకటి ఇటు కలిపేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏముంది అనుకుందాం, 3 అనుకుందాం. ఇది 3 అయితే 7 + 3 10, 1 క్యారీ. 5 + 1 6, 6 + 9 15. అండ్ ఇక్కడ 1 క్యారీ. 7 + 9 16, 1 క్యారీ. 9 + 1 10, 10 + 3 13, అగైన్ 1 క్యారీ. 1 + 1 2, 2 + 3 5, 5 + 1 6. 63 650 ఆన్సర్ వస్తుంది. సో 63 650 అంటే ఆప్షన్ నెంబర్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. అన్నీ కూడా అడిషన్సే ఉంటాయి, బట్ మన ప్రాక్టీస్ కోసం ఇది చెప్తున్నామండి. మనకి ఆర్ఎస్ అగర్వాల్లో ప్రతి మోడల్ దొరుకుతుంది, మీకు ప్రతి మోడల్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఛానల్లో కంప్లీట్లీ ఆర్ఎస్ అగర్వాల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ప్రతి ఎగ్జాంపుల్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, 3 + 33 + 333 + 3.33. ఈ క్వశ్చన్ చేసేటప్పుడు పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ పాయింట్ ఉంది కదా, దీని తర్వాత చేద్దాం. 333 + 33 366 + 3 369 + 3.33. సో 369కి 3 కలిపామనుకోండి 372 వస్తుంది. 0.33 ఆప్షన్ నెంబర్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఎటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా పాయింట్స్ అనేటివి ఇంపార్టెంట్. ఆ పాయింట్స్ని ఫాలో అవుతూ ఆన్సర్ చేస్తామండి. నెక్స్ట్ క్వశ్చన్, 9 3/7 + 7 2/17 - 1/9 1/15 = వాట్ అని ఇచ్చాడు. మరి ఈ క్వశ్చన్లో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మిశ్రమ భిన్నాలు ఉన్నాయి. జనరల్గా చాలామంది మిశ్రమ భిన్నాల్ని క్రమ భిన్నాలకు మారుస్తారు. ఏ విధంగా మారుస్తాం, 9 × 36 + 3 39/4 అని చెప్పి రాస్తాం. ఇలా రాసి ప్రతి నెంబర్ని కూడా రాసేసి కన్వర్ట్ చేసేసి ఆన్సర్ చేస్తాం. వచ్చింది మళ్ళీ ఆప్షన్ చూస్తే అన్ని మిశ్రమ భిన్నాలు ఉన్నాయి, మనకు వచ్చేది ఒక భిన్నం ఉంటుంది. ఆ భిన్నాన్ని మళ్ళీ కొట్టేస్తాం, అప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది. అది మిక్స్డ్ ఫ్రాక్షన్. అంటే ఫస్ట్ కన్వర్ట్ చేయాలి, తర్వాత ప్రాసెస్ చేయాలి, తర్వాత మళ్ళీ కన్వర్ట్ చేయాలి. అంటే 3 స్టెప్పులు ఉంటాయి. ఈ 3 స్టెప్పుల్ని సింగిల్ స్టెప్లో చేయడం ఎట్లా అంటే, మిశ్రమ భాగంలో 2 భాగాలు ఉంటాయి, ఒకటి ఫ్రాక్షన్, ఒకటి రియల్ పార్ట్. రియల్ పార్ట్స్ అన్నింటినీ యాడ్ చేయండి, ఫ్రాక్షన్స్ పార్ట్ అన్నింటినీ యాడ్ చేయండి. అంటే మధ్యలో ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ అప్లై చేస్తాం. 9 + 7 16 - 9 మళ్ళీ 7 వస్తుంది. సో ఫస్ట్ మనకి 7 వచ్చేసింది, అది రియల్ పార్ట్. సో 9 - 9 క్యాన్సల్, 7 తీసుకోవచ్చు, ఎట్లా తీసుకున్నా ఏం కాదు. సో ఈ మిక్స్ ఫ్రాక్షన్ పార్ట్ ఎట్లా ఉంటుంది, 3/4 + 2/17 - 1/15. ఇప్పుడు మనకి 3/4 + 2/17 - 1/15 ఉంది కదా, ఎల్సిఎం చేయాలి. మరి ఎల్సిఎం అనేది 4 × 17 68, 68 × 15 చేస్తే కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇక్కడే కొద్దిగా నంబర్స్ని మనం కరెక్ట్గా ఆలోచిస్తే 15 4 ఎంత అండి 60, 17 × 6 102, 17 6 102, పక్కన 0. అంటే మనకు వచ్చిన నంబర్స్ని ఇంతకుముందు చెప్పాను మీకు, మనం చాలా నేర్చుకుంటాం కానీ వాడితే ఈజీ అవుతాయి. ఇప్పుడు మనకేమైపోయిందండి, 15 × 60 6 ఉంది, 17 × 102, పక్కన 0 1020 వచ్చేసింది. సో ఫస్ట్ ఇక్కడ 3 ఉందండి, 3 ఉందంటే ఇప్పుడు 17 × 15 చేయాలి. సో 17 × 15 చేసామనుకోండి, సో 15 × 17 15² ఎంత అండి 225 + 30 255, 255 × 3 250 × 3 750, 3 ×
5 6 15 750 ప్లస్ 16 15 765 వచ్చేసింది. సో నెక్స్ట్ ప్లస్ ఉంది. సో 4 ఇంటూ 5 15 60 60 ఇంటూ 2 120 అండ్ మైనస్ ఉంది. ఇక్కడ 68 ఇంటూ 1 68. సో 765 ప్లస్ 120 మైనస్ 68 120 మైనస్ 60 60లకి 8 తీసేయండి 52 వస్తుంది. ఈ 52 దీన్ని కలపండి. 70 అంటే 760కి ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 కడితే 810 ప్లస్ 7 817 బై 1020. సో 7817 బై 1020 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. అంటే ప్రతిదాన్ని కూడా స్పీడ్గా చేయాలంటే అందులో ఉన్న లాజిక్స్ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 17th వన్. -84 ఇంటూ 29 ప్లస్ 365. సో -84 ఇంటూ 29 ప్లస్ 365 ఉంది కదా. మరి ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే ఈ మల్టిప్లికేషన్ కావాలి. ఈ మల్టిప్లికేషన్ చేసి వచ్చే నెంబర్కి 365 యాడ్ చేస్తే సరిపోతుంది. మరి 2 డిజిట్స్ మల్టిప్లికేషన్ ఏ విధంగా చేస్తాం? 84 ఇంటూ 29. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం చాలా సందర్భాల్లో. సో ఫస్ట్ ఇలా చేస్తాం. 9 3 36 అండ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 9 72 ప్లస్ 8 72 ప్లస్ 8 80 80 ప్లస్ 3 83. లాస్ట్కి మళ్ళీ 8 2 16 16 ప్లస్ 8 24. 2436 వచ్చింది. ప్లస్ 365 చేయాలి ప్లస్ 365 చేయాలి ప్లస్ 1 0 8 2 28 01 ఆన్సర్. 28 01 అంటే అగైన్ ఇక్కడ మళ్ళీ బి రావడం జరిగింది. ఓకే, విత్ ద సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? ఇక్కడ మనకి అడిషన్ ఉంది. అడిషన్ చేసిన తర్వాత 317 తోటి మల్టిప్లికేషన్ చేస్తాం. సో వచ్చిన ఆన్సర్ని ఈ అడిషన్ నుంచి తీసేద్దాం. సో మరి దానికోసం ఏం చేద్దామంటే ఫస్ట్ డిజిట్స్ అన్నింటిని యాడ్ చేసుకుంటే 3 + 4 7 7 + 0 7 + 0 ఎంత అండి? 7 వేస్తుంది. 3 + 4 7 7 + 0 7 అండ్ 2 + 6 8 8 + 2 10 1 క్యారీ 1 ఇక్కడ మనం రాసుకుంటే థర్డ్ డిజిట్ అంటే 5 + 1 6 + 7 13 again 1 carry 6 + 7 6 + 7 13 + 1 14 again 1 carry 4 + 4 8 84,317 వచ్చిందండి. 307 వచ్చింది. ఇక్కడ మనకు ఆప్షన్ ఇది కనబడుతుంది కానీ ఇది ఆన్సర్ కాదు, ఇంకా ప్రాసెస్ ఉంది. 317 89 చేయాలి. సో 317 89 అంటే ఇంతకుముందు చెప్పిన విధంగా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు 3/3 మల్టిప్లికేషన్. 9 ఏళ్ళ 63 అండి. 9 ఏళ్ళ 63 అండ్ 9 80 56 56కు 6 కలిపితే 72 72కు 9 కలిపామనుకోండి 72 + 9 81 అండ్ ఇక్కడ మనకి 9 ఎక్కం 9 3 27 ప్లస్ 8 35 35 + 8 43 అండ్ ఇక్కడ 8 9లో 3 8 24 24 + 4 28 28313 వచ్చింది. 28313 రావడం జరిగింది. ఇప్పుడు ఈ నెంబర్స్ని రెండింటిని మైనస్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. మరి మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మెథడ్ ఏంటంటే ఫస్ట్ వన్ లాస్ట్ చేస్తాం, తర్వాత 2 డిజిట్స్, తర్వాత 3 డిజిట్స్, తర్వాత 2 డిజిట్స్, తర్వాత 1 డిజిట్. ఇది 3/3 మల్టిప్లికేషన్కి ఫార్ములా అండి. సో ఇప్పుడు మనం డిడక్ట్ కనుక చేసుకుంటే ఫస్ట్ 7 అంటే 06 ఉంటుంది అండ్ ఇక్కడ 9 వస్తుంది. 1 క్యారీ తీసుకుంటాం. 13 - 8 5 వస్తుంది అండ్ 1 క్యారీ తీసుకుంటే 7 - 5 5 55,906 వచ్చింది. సో మనకి 7 - 3 ఎంత అండి? 4 56,904. సో 56,904 అంటే ఆప్షన్ నెంబర్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. అగైన్ నెక్స్ట్ మెథడ్ అండి. లాస్ట్ క్వశ్చన్. 95 48 + 73 14 = 83 62 + వాట్? అగైన్ సేమ్ మెథడ్. ఇక్కడ కావాల్సింది కావాలంటే ఈ రెండింటిని యాడ్ చేసి మైనస్ ఈ నెంబర్ చేస్తే చాలు. 8 + 4 ఎంత అండి? 12 12 - 2 12 - 2 10 అండి. 8 + 4 12 12 - 2 10 1 carry 5 + 1 6 6 - 6 0 5 + 3 8 8 - 3 again 5 6 9 + 7 16 16 - 8 8 16 - 8 8 8500 రావడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ నెంబర్ సి అనేది తీసుకుంటాం. సో ఈ వీడియోలో కొన్ని ఎగ్జాంపుల్స్, అది బేసిక్ లెవెల్ ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో అన్నింటిలో కూడా కంప్లీట్ సిలబస్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎప్పటి వరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోస్ అనేటివి ఫస్ట్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్ఎస్ అగర్వాల్ నుంచి ప్రతి ఎగ్జాంపుల్ ఉంటుంది, ప్రతి ఎగ్జాంపుల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్ సిలబస్ మీకు ఇస్తున్నాం. అండ్ ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈవెన్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.